థాయిలాండ్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికుల్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. पायलट हम आ रहे थे, 1-1.5 घंटा हुआ था फ्लाइट को. सुबह अर्ली मॉर्निंग का टाइम था, हम सो ही रहे थे फ्लाइट के अंदर. फ्लाइट सडनली चलती चलती रुक के टर्न अराउंड हो गई और ये मानिए ये प्लेन है, आते हुए ये प्लेन ऐसे घूम गया. 2-2.5-3 मिनट तक ऐसे ही चलता रहा. 15-20 पैसेंजर्स को चोट आई है, किसी का सर फटा है, किसी के बेबी को चोट आई है, मेरी लोअर बैक गई है, मेरा भाई है उसका शोल्डर गया, उसकी बैक गई, उसके कान का पर्दा तक फट चुका. अभी MLC जो रिपोर्ट बनेगी आपको पता चल जाएगा. థాయిలాండ్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఢిల్లీలో సురక్షితంగా ఎయిర్ ఇండియా ల్యాండ్ అయినప్పటికీ కూడా ఏంటి ప్రాబ్లం ఏమని గుర్తించారు? టెక్నికల్ ప్రాబ్లం, ఎందుకు కుదుపులకు గురైంది? 12 మంది గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. అంటే అంత కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఏ విధంగా బయటపడింది ప్రమాదం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్? స్వామి, థాయిలాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ టర్బులెన్స్ చోటు చేసుకుని గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఏర్పడినటువంటి ఈ వాతావరణ మార్పుల వల్ల విమానం ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు జారిపడటంతో ప్రయాణికులు అదేవిధంగా విమాన సిబ్బంది కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు ఉదయం 8:25 ఫుకెట్ నుంచి బయలుదేరి ఈ విమానం A320 ఢిల్లీలో 12 గంటలకు ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సింది. అయితే మార్గ మధ్యలో ప్రయాణిస్తున్న సమయంలో గాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి గాల్లో ప్రభావం అంటే క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ ఎదురైంది. దీంతో విమానం ఒకసారిగా 300 అడుగుల కిందకు పడిపోయింది. ఈ అకస్మాత్తుగా ఈ కుదుపుల కారణంగా దాదాపు 10 నుంచి 15 మంది వరకు కూడా ప్రయాణికులతో పాటు 2 క్యాబిన్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు చాలా మంది ఆ సమయంలో నిద్రపోవడంతో సీట్ బెల్టులు ధరించకపోవడమే గాయాలకు కారణం అన్నది అది అక్కడ ఎయిర్ ఇండియా సిబ్బంది చెప్తున్నట్టు అనమాట. అయితే ప్రమాదం ముగిసిన తర్వాత పైలట్లు విమానాన్ని సమర్థవంతంగా నియంత్రించి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ల్యాండ్ అయిన వెంటనే గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ లోని మేదంతా మెడికల్ సెంటర్ గా తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే సాధారణంగా ఈ మేఘాలు లేదా వర్షం కనిపించినప్పుడు రాడార్ ద్వారా ముందే పసిగట్టి పైలట్లు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటారు. కాబట్టి ఈ క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ ఏదైతే CIT అంటారో దాన్ని CIT అనేది ఎలాంటి మేఘాలు ఆనవాళ్ళు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి ఈ ఘటనలో కూడా ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఊహించిన విధంగా విమానం ఒరిగిపోవటం ఈ గ్యాస్ తీవ్రతను కూడా సూచిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ తరహా ఘటనలు సీట్ బెల్ట్ లైట్ ఆఫ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులు తమ ఆసనాల్లో లేదంటే సీట్లలో కూర్చున్నప్పుడు ప్రతిసారి కూడా సీట్ బెల్ట్ ను కొంచెం లూజ్ గానైనా ధరించి ఉండటం ఎంతో ముఖ్యం. జారీ చేసిన నివేదికల ప్రకారం గాయపడినటువంటి ప్రయాణికుల్లో ఎక్కువ మంది బెల్టులు లేక సీట్లలోంచి లేచి పైకప్పు గుద్దుకోవడం వల్ల గాయపడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పుల కారణంగా ఈ గాల్లో జెట్ స్ట్రీమ్స్ కదలికలలో తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల సమీప కాలంలో కూడా విమానాలు ఈ టర్బులెన్స్ గురయ్యే సంఘటనలు గణనీయంగా జరుగుతున్నాయని కూడా ఏవియేషన్ నిపుణులు అయితే విశ్లేషిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.